నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఆధునిక కాలంలో విడాకులిచ్చే మహిళల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో విడాకులు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. విడాకులిచ్చే వారిలో పురుషులతో పోలిస్తే మహిళల వాటా రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన 2023-24 శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS డేటా ప్రకారం విడాకులతో పాటు వితంతువుల సంఖ్యలోనూ తెలుగు రాష్ట్రాలు ముందుంటున్నాయి. దేశంలోనే అత్యధికంగా 11.6% విడాకులతో తమిళనాడు అగ్రస్థానంలో నిలిచింది. కేరళ 10.4% విడాకులతో రెండో స్థానంలో, 8.6% విడాకులతో కర్ణాటక మూడో స్థానంలో పోటీ పడుతున్నాయి. ఇక తెలంగాణ 7.6% విడాకుల రేటుతో ఐదవ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 8% విడాకులతో ఓ మెట్టు ముందే నిలిచింది. విడాకుల్లో జాతీయ సగటు 5.4%తో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు విడాకుల ఛాంపియన్లుగా ఉన్నాయి. భర్త లేని మహిళలు కూడా జాతీయ సగటుకు మించి దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. విడాకుల్లో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాది రాష్ట్రాలు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జనన రేటులో మాత్రం వెనకబడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశ సగటు 1.9 పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పుట్టే పిల్లల శాతం తగ్గిపోతుంది. జనన రేటులో దేశ సగటు 18.4 ఉంటే ఏపీ, తెలంగాణలో 15కు పడిపోయింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాలు భవిష్యత్తులో వృద్ధులు, వితంతువులతో దెబ్బతినిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు విడాకుల సంఖ్యతో పాటు వితంతువుల సంఖ్య పెరిగిపోతుంటే, మరోవైపు పుట్టే పిల్లల సంఖ్య తగ్గుతుంటే వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇది గొడ్డలి పెట్టుగా మారిపోతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.